నోరు మంచిదైతే ఊరు మంచిదైతది. అవునా కాదా? మనం మంచిగా మాట్లాడితే కడుమోళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. పైసలు లేకుంటే మాయబాయ్ మాట మంచిగా ఉంటే 10 మంది మర్యాద ఇస్తుంటారు. అంతెందుకు మన రాజేంద్ర ప్రసాద్ సార్ను తీసుకోరాదురి. అయ్యో సినిమాలు చేయలేదు వల్ల జోకు జోకు సినిమాలు. రాజేంద్ర ప్రసాద్ సారు సినిమా టీవీలో వస్తానంటే నేను అస్సలు ఇడిచిపెట్టను వల్ల. కానీ సార్ ఏందోల్లా ఈ నడుమ అంతా ఎటమట ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. రాజేంద్ర ప్రసాద్ సారు నేను మీకు పెద్ద ఫ్యాన్ని సారు, కానీ మీరేంది సారు వాళ్ళతో వీళ్ళతో మాటలు పడతాన్రు? ముచ్చటేందో పురాగా చూడురల్లా మీకే అర్థమవుతుంది. కాదబ్బా, చుట్టపోడు మన ఇంటికి అత్తే ఎట్లా చూసుకోవాలి సపరేట్గా చెప్పాలనా? కానీ మన జోకుల సినిమాలు తీసే రాజేంద్ర ప్రసాద్ సార్కు గాయంతో తెలియదా? అయితే రాబిన్ హుడ్ అనే సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ను కూడా యాక్టింగ్ చేస్తుర్రా అని పెట్టిరట. మంచిదే, వార్నర్ కళా పోషణ మీకు ఎరుకునేదేనాయే. అందులో నితిన్ ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. అయితే ఈ సినిమా పేరంటంలా రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీదకి వచ్చి వార్నర్ గురించి ఏమన్నాడంటే, డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అంటున్నాడు. దొంగ మామూలుడు కాదండి వీడు. వే వార్నర్ బి వార్నింగ్. ఏంటిది అసలు ఓగిడిండా తిట్టిండా? సరే, మనసులో ఏం లేకుండా పరాష్ ఖాన్కే అన్నాడు అనుకుందాం. మరి పరాష్ ఖాన్ కూడా ఒక హద్దు పద్దు ఉండాలన్నా అద్దా? కొంతమంది ముంగట గిసొంటి మాటలు మాట్లాడేందుకు. ఇక రాజేంద్ర ప్రసాద్ అంటే అప్పట్లో ప్రతి ఒక్కరికి మస్తు అభిమానం ఉండే. అసంటి మనిషి గిసొంటి మాటలు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కోపానికి వస్తారు. ఇక వార్నర్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటారు. తాగొచ్చి స్టేజ్ మీద మాట్లాడేంది కొందరు తిడుతుంటే మా వార్నర్ను బూతులు తిట్టుడిందని ఇంకో కొందరు వార్నింగులు ఇస్తారు. పాపం నడుమిట్లా ఈ వార్నర్ ఏమో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటే కిస్స నవ్విండు. ఆయనకు మన భాష తెలియదాయే, ఏం మాట్లాడిండో అర్థమే కాలేదు కావచ్చు. అసలే షండి కనబడితే 20 6లు 4లు దాస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ మాటలు అర్థమైతే కథ ఎట్లుండునో ఏం పాడో కదా అన్నట్టు మన వార్నర్ తెలుగు మాటలు కూడా ఇన్నట్టు చేయుర్రి. From the bottom of my heart, I want to say thank you all for all the support over the last 15 years. I really appreciate it. Nina nanu pramista ninu.